అయిపోయిందనుకున్న మావోయిస్టు ఉద్యమం మళ్లీ మొదటికి వచ్చిన అనుమానాలు కలుగుతున్నాయి. కర్రెగుట్టల నుంచి వాళ్లు తప్పించుకున్న తీరు భద్రతా దళాలను ఆందోళనకి నెడుతున్నాయి. పైగా ట్రాప్ వేసి హిడ్మా పారిపోయాడన్న వార్తలను భద్రతా దళాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో దూకుడు మీదున్న భద్రతా బలగాలు మావోయిస్టుల ట్రాప్లో చిక్కాయా? కర్రెగుట్టల చుట్టూ మందు పాత్రలు అమర్చామని భద్రతా బలగాలకు నక్సల్స్ ఎరవేశారా? 24,000 మంది భద్రతా బలగాలు కర్రెగుట్టల చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్లో ఎట్టకేలకు గుర్తించింది బంకర్ ఒకటేనా? భద్రతా బలగాలకు గుట్టల్లో గుట్టు అర్థమయ్యేలోపు మావోయిస్టులు సేఫ్ జోన్కు వెళ్లిపోయారా? గెరిల్లా సుప్రీం కమాండర్ హిడ్మా వ్యూహంలో భద్రతా బలగాలు ఉక్కిరి బిక్కిరయ్యాయా? దేశం నడిబొడ్డున అంతర్యుద్ధం ఆపరేషన్ కగార్ మలుపులు తీసుకోవడంపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. యావత్ దేశం కర్రెగుట్టల వైపు చూస్తోంది. ఎందుకంటే ఉగ్రదాడి జరిగిన పహల్గాంలో కంటే ఎక్కువగా కేంద్ర బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టల్లో ఉన్నారు. మావోయిస్టు గెరిల్లా సుప్రీం కమాండర్ హిడ్మా, తెలంగాణ కార్యదర్శి దామోదర్ 3,000 మంది మావోయిస్టులు కర్రెగుట్టల్లో తలదాచుకున్నారని సమాచారం. ఆపరేషన్ కర్రెగుట్టలో ప్రారంభమై 10 రోజులు దాటుతోంది. సిఆర్పీఎఫ్, కోబ్రా దళాలు, బస్తర్ ఫైటర్స్, డిఆర్జీ దళాలు మొత్తం 24,000 మంది భద్రతా సిబ్బంది కర్రెగుట్టలను జల్లెడపడుతున్నారు. 4 హెలికాప్టర్లు, డ్రోన్లు, ఎన్టీఆర్ఓ శాటిలైట్ చిత్రాల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతూ ఉండగా తీవ్ర అణచివేతలో ఉన్న మావోయిస్టులు ఎత్తుగడలు వేశారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గెరిల్లా సుప్రీం కమాండర్ హిడ్మా ఉచ్చులో భద్రతా బలగాలు చిక్కాయని పోలీసు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రై జంక్షన్ గా ఉన్న కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భౌగోళికంగా విస్తరించున్నాయి. కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున ఐఈడీ మందు పాత్రలు అమర్చినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. దాంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. ఇంతవరకు జరిగిన సెర్చ్ ఆపరేషన్ లో మావోయిస్టుల ఆచూకీ దొరకలేదు. ఎటకేలకు బంకర్ గుర్తించారు. ఆ గుహలో 1000 మంది ఉండేలా విశాలంగా ఉందని, నీటి పాయలు ఉన్నట్లు భద్రతా బలగాలు విజువల్స్ విడుదల చేశాయి. గుహ వద్దకు చేరుకోవడానికి పదుల సంఖ్యలో మందు పాత్రలు నిర్వీర్యం చేస్తూ తీవ్ర ఎండల్లో డీహైడ్రేషన్ కు 100 మంది జవాన్లు గురవగా సెర్చ్ ఆపరేషన్ అలాగే సాగుతుంది. భద్రతా బలగాల రాక పసిగట్టిన మావోయిస్టులు మకాం మార్చారని అంచనా వేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ లో ఉన్న భద్రతా బలగాలను కళ్లుగప్పి మావోయిస్టులు సేఫ్ జోన్ లో ఉండేలా హిడ్మా, దామోదర్ ఆజాద్ వేసిన ఉచ్చులో భద్రతా బలగాలు చిక్కాయని నిఘా అధికారులు అనుమానిస్తున్నారు. కర్రెగుట్టల చుట్టూ భద్రతా బలగాల మోహరింపుతో మావోయిస్టులు జాగ్రత్త పడ్డారు.